అంటే పాలిటిక్స్ను ఫాలో అయ్యే అందరికి కూడా ఈ పేరు సుపరిచితమే. పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా సంచలనాలు సృష్టించిండు ప్రశాంత్ కిషోర్. తర్వాత రాజకీయ పార్టీ పెట్టడం మనందరికీ తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డిని తెలంగాణకు వచ్చి మరీ ఓడగొడతా అని ప్రశాంత్ కిషోర్ సవాల్ విసురుతుండు. అసలు రేవంత్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి మధ్యలో పంచాయతీ ఏంది, ఎందుకు వస్తా అంటుండంటే విషయం ఏంటంటే బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, మనందరికీ తెలిసిందే. అయితే బీహార్ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని అక్కడ తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తుంది. అక్కడ ప్రచారం చేయించాలని కాంగ్రెస్ తరపున. ఇన్ఫ్యాక్ట్ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకుపోతుంది కాంగ్రెస్ అధిష్టానం. బికాజ్ తెలంగాణలో కాంగ్రెస్ మంచి హోల్డ్లో ఉంది, పురుషుల ఆధిక్యంలో ఉంది, అధికారంలో ఉంది. అయితే చాలా విషయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశంలో కావచ్చు, కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ అంశంలో కావచ్చు, ఇట్లా అనేక అంశాలలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని పర్ఫెక్ట్గా డిఫెండ్ చేయడంలో రేవంత్ రెడ్డి వాళ్ళకు ఉపయోగపడుతుండు జాతీయ రాజకీయాలలో. అయితే అట్లాంటి రేవంత్ రెడ్డిని తెలంగాణకు పోయి ఓడగొడతా అంటుండు ప్రశాంత్ కిషోర్. విషయం ఏంటంటే ఒకసారి చూద్దాం. అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు మన బీహారీలకు సంబంధించి ఏదో కామెంట్ చేసినట, బీహారీలను తక్కువ చేసి మాట్లాడిండు. మరి అట్లా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇలా బీహార్కి ఎట్లా వస్తాడు, తరిమి కొడతాం అదే అని చెప్పేసి అయితే మాట్లాడుతుండు. ఒకసారి క్లియర్గా ఈ విషయం చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా. గతంలో బీహార్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ నేటికి ఫైర్ అవుతూనే ఉన్నాడట. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని బీహార్ ప్రచారంలో ఉపయోగించాలని చూస్తోంది. జనరల్గానే అధికారంలో ఉన్న ఏ పార్టీ కానీ వాళ్ళ ముఖ్యమంత్రులు ఎవరైనా వేరే రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రాలు తీసుకుపోయి స్టార్ క్యాంపెయినర్గా తీసుకుపోతారు అప్పుడప్పుడు. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రజలను తక్కువ చేసి హేళనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి తమ గడ్డపై అడుగు పెడితే తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వెళ్ళి మరీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణకు వెళ్ళి మరీ ఆయనను ఓడగొట్టేస్తా అని ఇంకా రకరకాల వ్యాఖ్యలు చేసినాడు. రేవంత్ రెడ్డి ఏదో అదృష్టంతో ఆ పార్టీ ఈ పార్టీ మారి ముఖ్యమంత్రి అయ్యిండని మళ్ళీసారి కాకుండా చేస్తా అని సో కొంత మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం అయితే ప్రశాంత్ కిషోర్ చేస్తుండు. వై బికాస్ ప్రశాంత్ కిషోర్ అనేటైనా పొలిటికల్ మైండ్ సెట్, పొలిటికల్ దాన్ని ఏమంటారు ఆ స్ట్రాటజిస్టు చాలా పార్టీలు అధికారంలో రావడానికి ఉపయోగపడే ఒకప్పుడు ఆయన ఐడియాస్ ఆలోచనలు. మరి ఈయన పార్టీ అధికారంలో రావడానికి ఏమైనా ఉపయోగపడతాయా లేదా తర్వాత ముచ్చట. కానీ అదే మంటారు చూడు, సొంత వైద్యం చేత కాదని డాక్టర్ ఆయనకి వైద్యం చేసుకోరాదన్నట్టు, మంగళాయనకి ఆయన కటింగ్ ఆయనకి చేసుకోరాదన్నట్టు ఈయన పెద్ద పొలిటికల్ స్ట్రాటజిస్టు. చాలా పార్టీలని అధికారంలో తీసుకొచ్చినా అని చెప్తాడు ప్రశాంత్ కిషోర్. మరి ఈయన ఇప్పుడు అధికారంలోకి వస్తాడా రాడా? మరి ఆయనే ఇప్పుడు మిగతా పార్టీలకు నువ్వు వైద్యం చేసేటోని నీ వైద్యం నువ్వు